హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్ టేల్స్. సో ఇవాళ నేను మా దగ్గర ఉన్న హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో మాతో చాలా డిఫరెంట్ హ్యాండ్ వర్క్ డిజైన్స్ ఉన్నాయి. కొన్ని ఇలా ముగ్గు డిజైన్స్లో ఉన్నాయి, కొన్ని ఇలా కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్స్తో ఉన్నాయి, అండ్ కొన్ని ఇలా ఎంబ్రాయిడరీతో ఉన్నాయి. సో నేను మీకు డీటెయిల్గా ఒక్కొక్క బ్లౌజ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి మనకి మొత్తం ఇట్లా కచ్ వర్క్ స్టైల్లో వచ్చింది. ఇలా ఎక్కువ బ్లాక్ కలర్ థ్రెడ్ వాడారు ఇలా కచ్ వర్క్కి. దానికి మధ్యలో కొన్ని ఫ్లవర్స్ వేసారు ఒక లైన్లో, అండ్ ఒక లైన్లో ఇలా డిజైన్స్ వేసారు. 2 కలర్ థ్రెడ్స్ వాడారు, ఒకటి యెల్లో థ్రెడ్, ఒకటి బ్లూ థ్రెడ్ అండ్ ఒకటి టీల్ కలర్. ఇలా ఫ్యూ కలర్ థ్రెడ్స్ వాడారు అండ్ మధ్యలో ఇలా మిర్రర్ వర్క్స్ వచ్చాయి. దాని చుట్టూ కూడా ఇలా థ్రెడ్ వర్క్స్ సెల్ఫ్ థ్రెడ్తో ఇలా వేశారు. ఈ బ్లౌజెస్ ఎలాంటి చీరతో అయినా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. అది సింపుల్ శారీ అయినా హెవీ శారీకైనా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా లైట్ ఎల్లో కలర్లో ఉంది. దీనికి మేము ఇట్లా ఎంబ్రాయిడరీ వేయించాము. కొంచెం ట్రెండీగా ఉంటుంది అండ్ మోడర్న్ శారీస్కి, పట్టు శారీస్కి కూడా వేసుకోవచ్చు. సో దీనికి మేము ఇలా యాష్ కలర్లో రోజ్ ఫ్లవర్ వేయించాము, అండ్ దెన్ చిన్నగా వైట్ థ్రెడ్తో ఇలా చిన్న ఫ్లవర్ వేయించాము. అలా మొత్తం ఇక్కడ ఒక లైన్ అండ్ కాలర్కి ఒక లైన్ వేయించాము. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ ప్యాటర్న్లో అలా వేయించేసాము, సో దట్ సింపుల్గా ఎలిగెంట్గా కూడా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా సగం బార్డర్ వేయించాము. హ్యాండ్స్ వచ్చేసి చీరకి వచ్చిన బార్డర్ వేయించాము, అండ్ పైపింగ్ కూడా యాష్ కలర్ పైపింగ్ వేయించాము. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్. సో గ్రీన్కి ఎల్లో కాంట్రాస్ట్ బాగుంటుందని ఎల్లో కలర్ థ్రెడ్తో ఇలా ముగ్గు డిజైన్ వేపించాము. సో ఇదంతా ఆల్ ఓవర్ వచ్చేసింది, మొత్తం బ్యాక్ అండ్ హ్యాండ్స్కి మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది. అండ్ ఫ్రంట్ కొంచెం పార్ట్ ఇట్లా ఇచ్చాము. సో ఆ ముగ్గులో చిన్న చిన్న మిర్రర్ వర్క్ చేపించి సెల్ఫ్ థ్రెడ్తో మళ్ళీ ఆ మిర్రర్కి ఇలా హైలైట్ చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్, మరి మొత్తం ఆరెంజ్ కాదు, కొంచెం ఇటుక కలర్ టైప్ ఉంటుంది. సో దీనిపైన పర్పుల్ థ్రెడ్, పింక్ థ్రెడ్ అండ్ లైట్ పర్పుల్ థ్రెడ్ వాడారు. అండ్ హ్యాండ్స్కి ఇలా మిర్రర్ వర్క్, ఇక్కడ కింద కొంచెం హ్యాండ్స్కి మొత్తం మిర్రర్ వర్క్తో చేశారు అండ్ సెల్ఫ్ థ్రెడ్ యూజ్ చేశారు దాన్ని హైలైట్ చేయడానికి. అండ్ ఇక్కడంతా కచ్ వర్క్కి డార్క్ పర్పుల్ థ్రెడ్ వాడారు. అండ్ తర్వాత దాన్ని హైలైట్ చేయడానికి గ్రీన్ కలర్ థ్రెడ్ వాడారు బార్డర్స్కి. అండ్ దెన్ ఇలా సేమ్ మళ్ళీ అంతకుముందు బ్లౌజ్ చూసినట్టే ఫ్లవర్స్ అండ్ దెన్ ఈ డిజైన్ ఇలా వర్క్ చేశారు. అండ్ మొత్తం బ్యాక్ మొత్తం అట్లాగే వచ్చింది. అండ్ ఈ బ్యాక్లో చూసుకుంటే ఇక్కడ మొత్తం ఇలా కచ్ వర్క్ చేశారు. అండ్ ఇక్కడంతా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న మిర్రర్స్ వేసి అదే సెల్ఫ్ థ్రెడ్తో మిర్రర్ని హైలైట్ చేశారు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పర్పుల్ బ్లౌజ్ విత్ షార్ట్ హ్యాండ్స్ అనమాట. సో ఐ హోప్ ఇది అందరికీ గుర్తే ఉంటుంటుంది. చిన్నప్పుడు మనము లంగా జాకెట్ల పైకి ఇలా చిన్న చిన్న మిర్రర్స్తో ఇలా వర్క్ చేపించి వేసుకునే వాళ్ళం. మన అమ్మమ్మలు ఆర్ మన మమ్మీ వాళ్ళు ఇలా మనకు కుట్టి వేసేవారు కదా. సో దీనికి ఇది మొత్తం బాక్సెస్ వచ్చింది. సో ప్రతి బాక్స్లో ఇలా డిఫరెంట్ కలర్స్లో మిర్రర్స్ కుట్టారు అండ్ దానికి ఇలా థ్రెడ్స్తో చేశారు డిజైన్ సెల్ఫ్. సో బ్లూ, పింక్, యెల్లో అలా వాడారు. మొత్తం బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ అలానే వాడారు అండ్ హ్యాండ్స్కి కూడా వాడారు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్. బ్లాక్కి రెడ్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో యెల్లో వైట్స్ కూడా అంతే బాగుంటాయి. సో ఇది మొత్తం లేదు, ఓన్లీ జస్ట్ బ్లౌజ్ పైన మొత్తం ముడికుట్టు చేపించాము. ఇది కొన్ని రోజ్ ఫ్లవర్స్ అండ్ కొన్ని గ్రీన్ కలర్ ముడి
అండ్ రెడ్ కలర్ అలా చేపించాము. కొంచెం యూనిక్గా అండ్ ట్రెండీగా ఉంటుందనేసి ఇది మొత్తం ఆల్ ఓవర్ చేపించలేదు, ఓన్లీ కొన్ని పార్ట్స్ మాత్రమే హైలైట్ చేసాము. బ్యాక్ డిజైన్కి హైలైట్ చేసాము. అలా కొన్ని రోజ్ ఫ్లవర్స్, చిన్న రోజ్ ఫ్లవర్స్, పెద్ద రోజ్ ఫ్లవర్స్ అట్లా చేపించి అండ్ దాని చుట్టూ ముడి కుట్టు వచ్చేలా. అండ్ హ్యాండ్స్కి ఇట్లా హ్యాండ్స్ మొత్తం కాకుండా ఓన్లీ ఈ ఫ్యూ పార్ట్ వరకే ఇట్లా హైలైట్ చేపించాము. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి జామునీ కలర్ అంటే వైన్ కలర్, దీనిపైన కూడా మొత్తం ముగ్గు డిజైన్ వచ్చింది. అదేమో పెద్ద ముగ్గు డిజైన్, ఇదేమో చిన్నగా అంటే ముగ్గుకి బార్డర్స్ వేస్తాం కదా ఆ డిజైన్తో చేశారు. సో దీంట్లో కూడా మల్టీ కలర్ థ్రెడ్స్ వాడారు కొంచెం కాంట్రాస్ట్ కోసం. సో ఇదంతా ఒక కైండ్ ఆఫ్ లైట్ ఎల్లో, దాంట్లో ముడికుట్టు వచ్చింది గ్రీన్ కలర్ థ్రెడ్తో. అండ్ మధ్యలో చిన్న మిర్రర్స్కి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వేశారు. అండ్ దెన్ అలాగే 2 లైన్స్ కంటిన్యూ అయ్యాయి. ఆ తర్వాత ఇలా బార్డర్ వచ్చింది, దానికి కూడా ముడికుట్టుతో ఇట్లా వచ్చేసింది. అండ్ బ్యాక్ వచ్చేసి మొత్తం రాలేదు, జస్ట్ దీన్ని నెక్ని హైలైట్ చేసాం మొత్తము. అండ్ దెన్ తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ముగ్గులతో వేసాము. అండ్ దానికి మళ్ళీ మధ్యలో చిన్న చిన్న మిర్రర్స్తో హైలైట్ చేసాము. అండ్ సేమ్ హ్యాండ్కి కూడా అంతే. మళ్ళీ ఫ్రంట్కి వచ్చేవరకు ఫ్రంట్కి ఓన్లీ నెక్ వరకు, సగం నెక్ వరకు ముగ్గు డిజైన్ వచ్చింది. అండ్ పైన నుంచి ఇలా బార్డర్ వచ్చేసింది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది. ఎవరికైతే ఆల్ ఓవర్స్ నచ్చదు, ఓన్లీ సింపుల్గా హ్యాండ్కి వర్క్ మాత్రమే ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలా కూడా చేయించుకోవచ్చు. సో దీంట్లో ఏం చేసాము అంటే ఇలా గొలుసు కుట్టు వేపించి దానికి వైట్ కలర్ థ్రెడ్తో హైలైట్ చేయించాము. సో అలా అక్కడక్కడ హ్యాండ్స్కి మాత్రమే అక్కడక్కడ ఫ్లవర్స్ వేయించాము నిండుగా. సో దీంతో ఇట్లా పింక్ కలర్ శారీస్, వైట్ శారీస్ అట్లా ఏమైనా పేర్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. 2-3 శారీస్ వరకు. సో ఓన్లీ హ్యాండ్స్ వరకే ఇలా హైలైట్ చేయించాము. సో పెద్దవాళ్ళు అట్లా మగ్గం వర్క్స్ అవన్నీ నచ్చుకోరు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇలా చిన్న థ్రెడ్ వర్క్స్తో ఇట్లా వర్క్ చేపిస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్, అది కూడా కచ్ వర్క్, బట్ ఆల్ ఓవర్ కాదు, ఓన్లీ హ్యాండ్స్కి అండ్ బ్యాక్కి మాత్రమే వేపించాము. జస్ట్ ఇట్లా చిన్న చిన్న కచ్ వర్క్తో ఇలా డిజైన్స్ వేపించి ఆ మధ్యలో చిన్న చిన్న మిర్రర్స్ యూజ్ చేసి సెల్ఫ్ థ్రెడ్తో హైలైట్ చేశారు. అండ్ దెన్ ఇట్లా హ్యాండ్స్కి కింది నుంచి ఇలా బార్డర్ లాగా వేసి దానికి కూడా పైన మొత్తం ఇట్లా చిన్న చిన్న వర్క్ వేసి అండ్ మిర్రర్స్తో హైలైట్ చేశారు. బ్లౌజెస్ అన్నీ బయట మెషిన్ వర్క్ ఆర్ కంప్యూటర్ వర్క్తో చేయించినవి కాదు, మొత్తం హ్యాండ్ వర్క్. మా అత్తమ్మ మొత్తం హ్యాండ్తో చేసిన వర్క్స్ ఇవన్నీ. వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోస్ మీకు పెట్టగానే వెంటనే తెలియాలి అనుకుంటే నోటిఫికేషన్ బటన్ని హిట్ చేయండి.